హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్. మార్నింగ్ లేవగానే టిఫిన్ ఏం చేయాలి అనే ఆలోచన ఫస్ట్ ఉంటుంది కదా. ఆలోచన పక్కన పెట్టేసి మన స్టైల్లో రవ్వ కిచిడి చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. 1 టీ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలక, 2 లవంగాలు, 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి వేపుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్, బీన్స్, అలాగే 2 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి 5 నిమిషాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి కలిపేసేయండి. ట్రస్ట్ మీ అండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపేయాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత 1 కప్ రవ్వను వేసి లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వను బాగా వేపుకున్న తర్వాత 1 కప్ రవ్వకి 3.5 కప్స్ అంటే 3 గ్లాసుల కంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసి కలిపేసేయండి. ఇలా కొద్దిగా ఎక్కువ వాటర్ వేయడం వలన సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేయండి. చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. అంతేనండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.